హాయ్, వెల్కమ్ టు అవర్ వరల్డ్. నేను మీ శ్యామ్ సుందర్. ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకంగా ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి ఒక టాపిక్ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి, ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో మొత్తంగా చూపిస్తాను. ఇది 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, అదేవిధంగా డిగ్రీ ఎగ్జామినేషన్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ రైల్వేస్, బ్యాంకింగ్స్, ఈవెన్ దో డిఎస్సి ఎగ్జామినేషన్ అన్నింటిలో కూడా క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి 1 or 2 మార్క్స్ యూ కెన్ డెఫినెట్లీ విల్ గెట్ ఇఫ్ యూ లిజన్ దిస్ వీడియో. ఈ వీడియోలో ద టోటల్ టాపిక్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ని మనం తెలుసుకుందాం. సరే, క్వశ్చన్ ట్యాగ్స్ గురించి తెలుసుకునే ముందు మనకు బేసిక్గా కొన్ని విషయాలు ఇక్కడ తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం బేసిక్ సెంటెన్స్ని కనుక అబ్జర్వేషన్ చేసినట్టయితే అందులో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. మీన్స్ వాట్, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, ఏ భాష తీసుకున్నా దాని యొక్క వాక్య నిర్మాణంలో పరిశీలిస్తే డిఫరెంట్ వర్డ్స్ని మనం పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఆ ఒక్కొక్క పదము ఒక్కొక్క పర్టికులర్ నేమ్ని కలిగి ఉంటుంది. వాటినే భాషా భాగాలు అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్ అంటే ఏంటి అంటే నేమింగ్ వర్డ్స్, నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ థింగ్స్, నేమ్స్ ఆఫ్ యానిమల్స్, ఆల్ నేమింగ్ వర్డ్స్ లైక్ ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, etc. These naming words are called nouns. Like persons names అంటే రాము, రాహుల్, గోపాల్, సీత, ఇలా. Thing names, pen, pencil, book, different object names it comes. Places names, school is a particular place, garden is a particular place, stadium is a particular place. Like this we can say the places names. Animals, dog, horse, donkey, bull, these words, this names all are called nouns. మళ్ళీ నౌన్స్లో పర్టికులర్గా నౌన్స్ గురించి తెలుసుకోవాలంటే ఇట్స్ అ బిగ్ చాప్టర్. ఎందుకంటే క్లాసిఫికేషన్ ఆఫ్ నౌన్స్ చూడాల్సి ఉంటుంది. అన్నింట్లో కూడా, అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా అలాగే ఉంటుంది. సో లెట్స్ వి సీ దట్ వీడియోస్ లాటర్. ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్కు బదులుగా వాడేటువంటి పదాన్ని ప్రొనౌన్ అంటారు. విచ్ ఈస్ ద ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, ద వర్డ్ వీఆర్ యూజింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రొనౌన్. At the place of pronouns we are using I, we, you, he, she, it, they, them, who, where, etc. Many words are there. These all are called pronouns. Next one, verb. Verb is an action word. Verb is an action word. Means what? It identifies an action or state of being. So many, అన్ని పనులను తెలిపేటువంటి పదాలను వర్బ్స్ అంటారు. ఇప్పుడు వాట్ ఈజ్ యు ఆర్ డూయింగ్? ఐఎమ్ లిజనింగ్. వాట్ యు ఆర్ డూయింగ్? ఐఎమ్ స్పీకింగ్. వాట్ యు ఆర్ డూయింగ్? ఐఎమ్ రైటింగ్. సో రీడ్, రైట్, స్పీక్, లెర్న్, గో, కమ్, లైక్ దిస్ మెనీ వర్డ్స్ ఆర్ దేర్. అన్ని పనులకు తెలిపే పదాలను వర్బ్స్ అంటారు. నెక్స్ట్ వన్, అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే మోడిఫైస్ ఎ వర్బ్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అంటే విచ్ ఈస్ ద వర్డ్స్ దట్ డిస్క్రైబ్ నౌన్స్ as well as adjective or another adverb. సింపుల్గా మనం కొన్ని పదాలను ఈజీగా గుర్తుపట్టవచ్చు. LYతో ఎండ్ అయ్యేటువంటి పదాలు ఉంటాయి, అవన్నీ కూడా అడ్వర్బ్స్గా వస్తాయి. లేజీలీ, ఓన్లీ, హోప్ఫుల్లీ, సాఫ్ట్లీ, లవింగ్లీ, ఎక్సెట్రా. ఇలాంటివన్నీ కూడా అడ్వర్బ్సే. సరే, క్లియర్ స్టడీ అనేది లాటర్, తర్వాత చూద్దాం. నెక్స్ట్, అడ్జెక్టివ్స్, విశేషణం. ఇట్ డిస్క్రైబ్స్ అన్ అడ్జెక్టివ్స్, వర్బ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. ఇక్కడ మోడిఫైస్ ఏ నౌన్. యాక్చువల్లీ ఇట్ మోడిఫైస్ ఏ నౌన్. ఓకే, అడ్జెక్టివ్.
విశేషణము అంటారు దీన్ని. ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. ఇట్ షోస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ నౌన్ అండ్ అదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. అదర్వైజ్ ఏ వర్డ్ గవర్నింగ్ అండ్ యూజువల్లీ ప్రెసీడింగ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఎ రిలేషన్ టు అనదర్ వర్డ్ ఆర్ ఎలిమెంట్ ఇన్ ద క్లాజ్ ఆర్ సెంటెన్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చూద్దాం. ఇప్పుడు TO2, TOO2, OF ఆఫ్, OFF ఆఫ్, with, from, since, for, so many are. Next one, conjunction, which is the word used to join two different words, two different phrases, two different clauses, two different sentences. That words are called conjunction. Conjunction, it joins words or phrases and clauses. That is and, but, or, yet ఇలాంటి పదాలన్నీ కూడా. Last one, interjection. It expresses emotion and can usually stand alone. Emotions it conveys. Okay, so who, wow ఇలాంటి పదాలన్నీ కూడా ఇంటర్జెక్షన్లో చెప్తాం. సరే, మళ్ళీ క్లియర్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి క్లియర్గా కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నౌన్లో నౌన్ క్లాసిఫికేషన్, ప్రొనౌన్స్ క్లాసిఫికేషన్, టైప్స్ ఆఫ్ వర్బ్స్, అడ్వర్బ్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసులో చూద్దాం. ఫస్ట్ ఈ క్లాసులో క్వశ్చన్ ట్యాగ్స్ నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ వన్, ఇక్కడ వర్బ్ గురించి కూడా మనకు క్లియర్గా తెలవాలి. వర్బ్ అంటే ఏమన్నాము? యాక్షన్ వర్డ్ అని చెప్పాము. ఓకేనా. యాక్షన్ వర్డ్ అంటే ఇట్ ఐడెంటిఫైస్ అన్ యాక్షన్. ఓకే, సో యాక్చువల్లీ వర్బ్స్ హియర్ టూ కైండ్స్. By state it is a helping verbs and main verbs. Main verb నే principal verb అంటారు, ఆర్డినరీ verb అంటారు. హెల్పింగ్ వర్బ్ని మరొక పేరుతో ఆక్సిలరీ verb అని లేదా స్పెషల్ verb అని కూడా పిలవటం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్బ్ అంటే యాక్షన్ వర్డ్, పనిని తెలిపేటువంటి పదం. అయితే ఇది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. సిచ్యువేషన్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. పని యొక్క సందర్భాన్ని, సమయాన్ని, గడిచిపోయిందా, జరుగుతుందా, జరగబోయేదా, ఇలాంటి సిచ్యువేషన్ ఆధారంగా చేసుకొని ఇక్కడ 5 రకాల వర్బ్ ఫామ్స్ ఉన్నాయి. V1, V2, V3, V4, V5 ఫామ్స్గా వాటిని చెప్తాం. వాటినే V1 ఫామ్ అండ్ V2 ఫామ్స్ని ప్రజెంట్ ఫామ్స్ అంటారు. అవి V1 ఫామ్నైతే బేస్ ఫామ్ అని, V2 ఫామ్నైతే SRES ఫామ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా V3 ఫామ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, అదర్వైజ్ ఇంగ్ ఫామ్ అని చెప్తాము. అదేవిధంగా V4 ఎడ్ ఫామ్ ఆర్ పాస్ట్ ఫామ్ అంటాము. V5 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గో అనే వర్బ్ తీసుకుంటే గో, గోస్, గోయింగ్, వెంట్, గాన్. కమ్, కమ్స్, కమింగ్, కేమ్, కమ్. రైట్, రైట్స్, రైటింగ్, రోట్, రిటెన్. రీడ్, రీడ్స్, రీడింగ్, రెడ్, రెడ్. Bring, brings, bringing, brought, brought. Buy, buys, buying, bought, bought. ఈ విధంగా మనం ప్రతి వర్బ్ని కూడా 5 రూపాల్లో రాయవచ్చు. సరే, వర్బ్స్ యొక్క లిస్ట్ కూడా లెటస్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ సెషన్. సో నౌ కమ్ టు ద పాయింట్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ని యాక్సిలరీ వర్బ్ అంటున్నాము, స్పెషల్ వర్బ్స్ అని కూడా అంటున్నాము. యాక్చువల్గా చూడండి, ఇఫ్ వీ లెర్న్ రియల్లీ practically, perfectly, if you learn all the helping verbs usage, 50% communication means you can maintain, you can speak well with fluently. Okay, so here actually auxiliary verbs are two kinds, primary and modal. Okay, with red symbol I indicated here, primary and modal, two types of helping verbs are there. Generally primary helping verbs again in 3 forms. Those are called basic be forms, have forms and do forms. Be forms are 5: am, is, are, was, were. Have forms have, has, had. Do forms do, does, did. Same way, if you come to the modal helping verbs, here a list is there. Will, would, shall, should, can, could, may, might, ought, to, dare, to, need, to, used, to, must. These all are called modal helping verbs. So overall 24 helping verbs are there. Actually in question tag it is a very very important, you have to know helping verb. Okay, next one, if you come to the point
here, which is the helping verbs are there, negative. Negative means if you add not to the helping verb, it is called negative. Okay, so but am not, is not, are not, was not, were not, do not, does not, like this, each and helping verb adding with not. But while writing in the examination, you have to maintain contraction. Contraction form means not, n apostrophe t you have to add. So am not, actually am not we should not use in the sentence, it is called not. Otherwise, in the question tags, at the place of am not, when it comes, we have to use aren't. Am, when it comes, we have to use aren't, isn't, aren't, wasn't, weren't, don't, does not, doesn't, did not, didn't, have not, haven't, has not, hasn't, had not, hadn't. And some difference: will not, won't, shall not, shan't, cannot, can't, must not, mustn't. Similarly, would, should, could, may, might, ought, need, dare, used, each and every helping verb you can add with not, n apostrophe t. Okay, so let us, you have to learn contract forms. Next one. Actually, now come to the point, what is tag, question tag. So, you know what is the difference in between question and question tag? Questions are complete sentences, but question tags are used in the last of sentences, at the end of the statements. We are using question tags at the end of the statements. They are used independently. Questions used independently, but here it is not used independently. When we don't know any matter, okay, which is the fact, for that particular purpose we are using question tags. So actually, what is question tag? So tag is a small question or short question. It comes at the end of the statement. Tag అంటే అతికి ఉండడం అనే అర్థం వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ హియర్ మనం ఫార్మాట్స్ కనుక వాటి యొక్క ఫార్మాట్స్ చూసినట్టయితే, ఓకే, సెంటెన్స్ కనుక అంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా? పాజిటివ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ ఉండాలి, అంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ప్లస్ సబ్జెక్ట్ రాయాలి. చూడండి, క్వశ్చన్ ట్యాగ్ ఖచ్చితంగా, ఇది రూల్ అండి, క్వశ్చన్ ట్యాగ్ ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ తర్వాత ఖచ్చితంగా ప్రొనౌనే వస్తుంది, నౌన్ రాయకూడదు ఎక్కడా కూడా. ఇక్కడ చూడండి, డస్ హీ, డూ ఐ, హ్యాజ్ షీ, ఇక్కడ హీ, ఐ, షీ ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. హెల్పింగ్ వర్బ్ తర్వాత ఒక ప్రొనౌన్ వచ్చి క్వశ్చన్ మార్క్ వస్తే దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ ట్యాగ్. సో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉండదు, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉంటుంది. అసలు ఎప్పుడు రాయాలి ఇలా అంటే, స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో రాయాలి, స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో రాయాలి. సో అది నెక్స్ట్ వస్తుంది. అసలు నెగిటివ్ సెంటెన్స్ని ఎలా గుర్తుపడతామనేది మనకు తెలియాలి. నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ తెలిస్తే నెగిటివ్ సెంటెన్స్ ఏంటనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ బేసిక్ రూల్ ఏంటంటే, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో ఏముంటుంది? హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్టు ప్రొనౌన్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో అయితే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, నాట్, ఎన్ అపాస్ట్రోఫీ టీ అనేది దానికి యాడ్ చేస్తాం, దెన్ ప్రొనౌన్ అనేది రాస్తాం. సో ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ఇంట్ ప్లస్ సబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్ ఇలా వచ్చినట్టయితే, డజంట్ హీ, డోంట్ ఐ, హ్యాజంట్ షీ, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ రైట్. సో నౌ కమ్ టు ద పాయింట్. హియర్ ద మెయిన్ వర్బ్, ఇప్పుడు గో, డ్రింక్, కమ్ ఎక్సెట్రా ఆర్ నాట్ యూజ్డ్ టు మేక్ క్వశ్చన్ ట్యాగ్స్. ఎలా ఏవైనా సరే, ఇప్పుడు హీ రైట్స్ ఏ లెటర్ అని ఉంది, డోంట్ రైట్ హీ అని వస్తుందా? రైట్ అనేది రాకూడదు అక్కడ, డోంట్ హీ
అనే రావాలి. డోంట్ హీ అనేది కూడా తప్పే, ఇక్కడ డజంట్ హీ అనేది వస్తుంది. అందుకే డోంట్ రైట్ హీ, దిస్ ఫార్మ్ ఈజ్ రాంగ్. యాక్చువల్గా ఇక్కడ హీ రైట్స్ ఏ లెటర్, హీ రైట్స్ ఏ లెటర్, ఇట్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్, అఫర్మేటివ్ సెంటెన్స్ ఇట్ ఈస్ కాల్డ్. సో వీ హ్యావ్ టు రైట్ హీ వచ్చినట్టయితే డజ్ వస్తుంది. సో డజంట్ హీ అని ఇక్కడ రాయటం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, లాటర్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హీ డస్ నాట్ డ్రింక్ వాటర్, డస్ డ్రింక్ హీ అనేది రాంగ్. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్లో వర్బ్ ఫామ్ రాదు, కేవలం హెల్పింగ్ వర్బ్ రావాలి. ఓకే, పాజిటివ్ అయితే నాట్ ఉండదు, నెగిటివ్ అయితే నాట్ ఉంటుంది. దెన్ సబ్జెక్ట్ అనేది ప్రనౌన్ రూపంలో వస్తుంది. సో డస్ హీ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రొనౌన్స్ అండ్ దేర్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్. సమ్ టైమ్స్ దేర్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు క్వశ్చన్ ట్యాగ్స్లో. నెక్స్ట్ వన్, నౌన్స్ ఆర్ నాట్ యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్స్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నౌన్స్ని యూజ్ చేయకూడదు. ద యూజ్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్ or auxiliary verbs plus not in question tags depends on number and person of the subject. అంటే సబ్జెక్ట్ అనేది సింగులరా ప్లూరలా అనే దాన్ని డిపెండ్స్ చేసుకొని మనం రాయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ ఆర్ ఆన్ ద టెన్స్ ఆఫ్ గివెన్ సెంటెన్స్, డిపెండ్స్ ఆన్ టెన్స్ కూడా. ఓకేనా, అంటే టెన్సెస్ కూడా రూల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. If a question tag is used in the last of sentence, the selection of auxiliary verb of the question tag depends on auxiliary verb used in the sentence. అంటే ఆ సెంటెన్స్లో ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ని, ఆక్సిలరీ వర్బ్ని ఫస్ట్ మనం గుర్తించడం అనేది రావాలి. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకుంటే వర్బ్ ఫామ్ ఏముంది అంటే అదే టెన్స్లో ఉందో గుర్తించాలి. గుర్తించి మనం హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. If an auxiliary verb is not used in a sentence, లేదనుకోండి, the auxiliary verbs do, does and did, ముఖ్యంగా do ఫార్మ్స్ని మనము అంటే హెల్పింగ్ వర్బ్ లేనటువంటి సెంటెన్సెస్లో do ఫామ్ని తీసుకొని మనం క్వశ్చన్ ట్యాగ్స్ తయారు చేయటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అసలు మనం క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా తయారు చేయాలనేది చూద్దాం. హౌ టు మేక్ క్వశ్చన్ ట్యాగ్స్. రూల్ 1, the question tag of an positive sentence is negative. In other words, the structure. అంటే ఇక్కడ ఏమన్నాడు, హెల్పింగ్ వర్బ్ ఉంది, నాట్ ఉంది, ప్లస్ సబ్జెక్ట్ ఉంది. ఇది స్ట్రక్చర్. ఎప్పుడు ద పాజిటివ్ సెంటెన్స్లో, సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి అని చెప్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, హీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ నెగిటివ్ ఎక్కడ కూడా లేదు. నెగిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. నో, నాట్, నథింగ్, నోబడీ ఇలాంటి పదాలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆ పదాలు కూడా చూపిస్తాను. అలాంటి పదాలు కనుక సెంటెన్స్లో ఉంటే వాటిని నెగిటివ్ సెంటెన్సెస్ అంటారు. అవి లేకుంటే పాజిటివ్, అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. హీ రైట్స్ ఏ లెటర్, ఇక్కడ ఎక్కడైనా కానీ నాట్ ఉందా, లేదు. నో ఉందా, లేదు. సో ది స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాజిటివ్. సో క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. మరి అలాగే